ప్రతి ప్రయాణం సురక్షితం కావాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. ప్రతి ప్రయాణం సురక్షితం, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ద్వారా అనేక ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. మరియు అంగవైకల్యం పొందడం వలన వారి జీవితాలలో డీజీ సార్, ఆనరబుల్ డీజీ సార్, ఆనరబుల్ సీఎం సార్ తోని ఒకటి ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఈ రోడ్ సేఫ్టీ ఎట్లా అవేర్నెస్ పెంచాలా దీని గురించి ఉంటుంది. మీ అందరికీ తెలిసింది, ఇప్పుడు మన జిల్లా చూస్తే మన జిల్లాలో దాదాపు 400 పైన లైఫ్ లాస్ రోడ్ యాక్సిడెంట్ వల్లనే అయింది. ఇది ఆ కారణం వేరే వేరే ఉంటుంది. కొన్ని ఇట్లా స్పీడ్ డ్రైవింగ్ వల్ల, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అవుతుంది, కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఆన్ ద రోడ్ వల్ల ఎట్లా అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫోకస్ ఏం చేయాలంటే దీంట్లో లాస్ ఆఫ్ లైఫ్ అది చాలా ప్రిషియస్ ఏజ్ వాళ్ళకి అవుతుంది. దాదాపు ఇది మనం అప్రాక్సిమేట్లీ 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్న మన జనాలు ఎక్కువ దీనివల్ల లైఫ్ లాస్ అవుతున్నాయి. సో ఇది తగ్గాలంటే మనం ఒకటి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకి ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి ఎప్పుడు ఒక కొత్త మనం ముందు తీసుకువెళ్ళాలి. ఇది ఒక విషయం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వెళ్ళాలి. లెట్స్ మనం జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే మనం ఏం చూస్తున్నాము, ఎంత సమయం తర్వాత మనం అక్కడ రీచ్ అవుతాము దాని గురించి చూస్తాము. అవును కదా, మనం ఎప్పుడైనా ఇట్లా ఈ కరీంనగర్ ఎంతసేపు పడతాయి అంతే మనం అడుగుతాము. బట్ మనం సేఫ్లీ ఎట్లా వెళ్ళాలి దాని గురించి ఎప్పుడైనా మాట్లాడము. సో మనం సేఫ్టీ ఎట్లా ఆ డెస్టినేషన్ ప్లేస్కి రీచ్ అయ్యాలా దాని గురించి మాట్లాడాలి. మనం కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన స్నేహితులు, సో వాళ్ళతోని సేఫ్టీ గురించి అట్లా రీచ్ అయ్యేలా దానికి సంబంధించి మాట్లాడాలంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టారా, లేకపోతే 2-వీలర్లో ఉన్నప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టారా, వాళ్ళకి ఇది ఫోన్ మీరు జేబులో పెట్టుకోండి, ఇది మీరు చేయిలో పెట్టుకోకండి, అది ఫోన్ లిఫ్ట్ చేయకండి, ఆ మాట మనం వాళ్ళకి ముందే ఇది గైడ్లైన్ లాగా చెప్పాలి. సో ఇది కాన్సెప్ట్లో మన రోడ్ సేఫ్టీ చూడాలి అంటే పోలీస్ ఒకటే మనం చేస్తే ఎంత ఇంపాక్ట్ సొసైటీలో రాదు. మనకి ఇప్పుడు మీ విలేజర్స్, యూత్, స్టూడెంట్స్, మీడియా మిత్రుడు, పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆల్ గవర్నమెంట్ అఫీషియల్ మనకి సహయోగం అవసరం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ, ఇది ఒక 10 days ప్రోగ్రామ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీరు అందరు దీనికి స్ప్రెడ్ చేయండి. అండ్ ఈ రోడ్ సేఫ్టీ గురించి మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తోని మాట్లాడండి. అండ్ ఐ హోప్ దాట్ మన రాష్ట్రంలో, మన దేశంలో మనం మన ఏదైనా రోడ్ యాక్సిడెంట్ వల్ల ఇట్లా ప్రెషియస్ లైఫ్ లాస్ అవుతాయి, దానికి మనం డిక్రీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మనము ఫస్ట్ మనకి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. అండ్ రిగార్డింగ్ దిస్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పరంగా ఆలోచిస్తూ ఉంటే, దిస్ మంత్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ మంత్ అంతా కూడా మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యూత్లో కానీ, లేకపోతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న దీంట్లో కానీ,
లేకపోతే డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించినవి కానీ ఏమైనా కూడా అవేర్నెస్ ఈ మంత్ అంతా కూడా క్రియేట్ చేయాలి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మనం కూడా వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. బట్ రీసెంట్గా ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నిన్న నైట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు మై హోమ్, ఒక 2-wheeler పర్సన్ ఒక చేతితో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, సెకండ్ హ్యాండ్తో వీడియో కాల్లా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇన్ బిజీ ట్రాఫిక్ ఇన్ జగిత్యాల్ జంక్షన్లో, సో ఇలాగ వీడియో కాల్ మాట్లాడుతూ ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఎస్టర్డే నైట్ ఈవెంట్. ఇది ఒక 4 days బ్యాక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ శబరిమల దర్శనానికి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉండగా మార్నింగ్ 4 o'clock టైంలో డ్రైవ్ చేస్తూ పడుకుని పోయాడు. సో నోబడీ ఓవర్ ఎ సీట్ బెల్ట్. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి లారీని గుద్దేయడం వల్ల 4 ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ చనిపోయారు. 3 ఫ్రెండ్స్ ఇంకా స్టిల్ శబరిమల దగ్గర ఉన్న అలువా అనే మున్సిపాలిటీ సంబంధించిన హాస్పిటల్లో ఇంకా కూడా దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్. సో ఇది అండ్ ఒక 6 months బ్యాక్ మేము పర్సనలీ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక నైట్ టైం 8 o'clock ఒక హాస్పిటల్ బయట నేను పర్సనల్ డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు వెహికల్ పక్కన పార్క్ చేస్తే వెనకాతల నుంచి ఒక పర్సన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చి నా వెహికల్ని గుద్దేసి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్సిడెంట్స్ పర్సనలీ నా లైఫ్లో జరిగినవి చెప్తా ఉన్నాం మేము. అంటే అది కాకుండా మీ అందరి లైఫ్లో కూడా మీరు చూసే ఉంటారు. బట్ బేసికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకు చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా అవేర్నెస్ ఏంటంటే లైఫ్ అనేది చాలా ప్రెషియస్ అండి. లైఫ్ ఒకసారి పోయింది అంటే ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది ఏం లేదు. మనకు ఉండేది కూడా ఒకటే లైఫ్. అది ఏదో మనం 60 స్పీడ్ నుంచి మనం 90 స్పీడ్లో వెళ్ళిపోతే మనం ఎవరు కూడా మనకి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వచ్చేవు. అలాగని చెప్పి మనం వెళ్ళాల్సిన టైంలో ఎక్స్ట్రాగా 10 నిమిషాలు సేవ్ చేసుకొని మనము అక్కడికి వెళ్ళి చేసేసేది కూడా ఏం లేదనమాట. సో 90% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ జరిగేవన్నీ కూడా ఎప్పుడు స్పీడ్ వల్లే జరుగుతాయి. అండ్ మోర్ దెన్ 95% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ 2-wheelers అవన్నీ కూడా హై స్పీడ్తోనే జరుగుతాయి. స్పీడ్ వన్స్ అయిన తర్వాత మనం సడన్గా రోడ్డు మీద కుక్క వచ్చినా, లేకపోతే కోత వచ్చినా, లేకపోతే రోడ్డు మీద ఆవు వచ్చినా, లేకపోతే సడన్గా ఎవరైనా జంక్షన్లో ఉంటే ఎవరైనా సడన్గా అటు నుంచి ఎటైనా వచ్చినా, లేకపోతే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం వెంటనే మనం వెహికల్ ఆపలేము. డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేస్తాం. లేదంటే మనం టర్న్ చేసి పక్కనున్న ఏదైనా చెట్టు ఉంటే చెట్టు, లేదా దేనికుంటే మనం హిట్ చేస్తూ ఉంటాం. సో స్పీడ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. 90% ఆఫ్ మన యాక్సిడెంట్స్ అన్నీ కూడా హై స్పీడ్ వల్లే అవుతాయి. 2-wheelers ఎస్పెషల్లీ 2-wheelers ఇన్వాల్వ్ అయిన దాంట్లో. సో అందరూ చాలామంది యూత్ ఉన్నారు అండ్ మీ అందరికి కూడా లైసెన్స్లు ఉండి ఉంటాయి. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం దాంట్లో లైసెన్సులు ఏంటంటే మనం అంత స్ట్రిక్ట్గా చేయట్లేదు. సో లైసెన్స్ పరంగా మనకి వచ్చి లైసెన్స్ వచ్చేయడం ఈజీ, కానీ మనకి రూల్ పొజిషన్స్ ఏంటి, ఏ లైన్ ఉంటే మనం ఓవర్టేక్ చేయాలి, ఏ లైన్ ఉంటే ఓవర్టేక్ చేయకూడదు, సింగిల్ రోడ్ రూల్ వైలేషన్స్ ఏంటి, లేకపోతే స్పీడ్ ఏ రోడ్లో నేషనల్ హైవేలో స్పీడ్ ఎంత మన మాక్సిమం స్పీడ్, రింగ్ రోడ్ మీద ఎంత మాక్సిమం స్పీడ్, లేకపోతే నార్మల్ పంచాయతీరాజ్ రోడ్డు మీద ఎంత వాట్ ఈస్ ద మాక్సిమం స్పీడ్, ఓవర్టేకింగ్ దగ్గర ఎలా చేయాలి, ఇవన్నీ కూడా రూల్స్ అనేది మనకు చాలా తక్కువ తెలుసు అందరికీ కూడా. సో అందుకని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా క్రియేట్ చేస్తే క్రితం లైసెన్స్ తీసుకున్నా కూడా ఇప్పటిదాకా స్పెసిఫిక్గా రూల్స్ అని ఉండకపోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి లారీ డ్రైవర్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా కంటిన్యూస్గా వాళ్ళు డేకి 10-12 hours డ్రైవ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇంకా 14 hours 15 hours డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక 10 hours డ్రైవ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి మసకగా కనిపిస్తూ ఉంటుంది. మన ఐసైట్ కూడా మనకి కొద్దిగా క్లారిటీ ఉండదు. ఇక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తూ ఉంటుంది. 1 day ఒక 10 hours డ్రైవ్ చేసిన తర్వాత లారీ వెహికల్ 2-wheeler ఏదన్నా కూడా కొద్ది మసకగా కనిపించి కొద్దిగా మనకి మన స్పీడ్ కానీ దానికి సంబంధించిన కూడా కొద్దిగా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ గివ్ మై స్పీచ్ విల్ బి నాట్ బి వెరీ లాంగ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హై స్పీడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దండి. సో ఎనీథింగ్ అబౌవ్ 70 తర్వాత మనకి బండి అనేది మన కంట్రోల్లో ఉండదు. 2-wheeler అయినా 4-wheeler అయినా. అండ్ బిజీ రోడ్స్లో అయితే ఆఫ్టర్ more than 50 అయినా కూడా మనకి సడన్గా ఎవరైనా పిల్లలు వచ్చేసినా లేకపోతే ఏమొచ్చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. సో స్పీడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది చేయొద్దు. సెకండ్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ నడుస్తూ ఉంది. సో మనకి 18+ తర్వాత మనకి డ్రింకింగ్ అనేది చాలా కామన్గా హ్యాబిట్ అయింది. అండ్ డ్రింకింగ్ చేసిన తర్వాత డ్రైవింగ్ చేయడము, బయట ఎక్కడ డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళడము, లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం. దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒకటి మీ ప్రాణాలకు సంబంధించింది, ఒకటి మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెండు మీరు ఎవరైనా డాష్ ఇచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు కూడా మనము వేరే వాళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు రెండు కూడా, అంటే ఒక బైక్ మనం తీసినప్పుడు, ఒక కార్ మనం తీసినప్పుడు ఓన్లీ మన ప్రాణమే కాకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా మనం ఆలోచించాలి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ హై స్పీడ్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ మధ్య మేము రోడ్ సేఫ్టీ మీటింగ్స్ తీసుకొని కొన్ని జంక్షన్స్లో మనకి ఇక్కడ హై స్పీడ్ వెళ్తున్నారని చెప్పి మనం విరివిగా కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేయడం జరిగింది. బట్ సడన్గా చాలాసార్లు ఈ మధ్య ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చేసి సడన్గా ఫాస్ట్గా వచ్చేసి దగ్గర స్పీడ్ బ్రేకర్ చూసుకొని అది జంప్ అయ్యి కింద పడిపోయి దెబ్బలు తగిలించిన వాళ్ళు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంటే స్పీడ్ బ్రేకర్ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉన్నాయి. సో సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీకు రూల్ పొజిషన్స్ తెలియాలి. హై స్పీడ్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎ క్రైమ్.
అండ్ ఇవన్నీ కూడా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ డే ఈవినింగ్స్ చేస్తూ ఉంటారు జంక్షన్స్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లైసెన్స్ టెస్టింగ్ కానీ. బట్ గవర్నమెంట్ పరంగా కానీ మా పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మేము చేయగలిగేది 5%, మ్యాక్సిమం 10-15%. 85% ప్రజలకి మీకు తెలియాలి, అవేర్నెస్ మీకు రావాలి. ఎందుకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే ఏమేమి జరిగే ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, ఒకవేళ సడన్గా గుంతలు వస్తే మనం పడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, సడన్గా కుక్కో లేకపోతే వచ్చేస్తే ఏం చేస్తాం, సడన్గా ఆవు వస్తే ఏం చేస్తాం, అవన్నీ కూడా తెలిసి మనం ఈ ప్రాణాలకి మీతో పాటు రోడ్డు మీద ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా మీరు బాధ్యతలు తీసుకోవాలి. బండి అనేది మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా లారీ అయినా కూడా. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవన్నీ కూడా మీరు వాళ్ళకు కూడా చెప్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.